ఇన్ని మూవీస్ చేశారు. జనరల్గా ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్కో లేకపోతే మంచి ఆర్టిస్ట్కి కూడా ఈ రెమ్యునరేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అవును. మీరు సింగిల్గా ఉన్నారు, అదొక అడ్వాంటేజ్. పైవచ్చి ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, పెద్ద అడిగే వాళ్ళు లేరు, క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. సో మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 14-15 lakhs రావాలి నాకు. నేను ఇంకా గొడవ పడలేక, రిలేషన్ ఖరాబ్ చేసుకోలేక, పెద్దవాళ్ళతో పెట్టుకునే ఫైనాన్షియల్ గా లా వైజ్ గా ఓపిక లేక లైట్ తీసుకున్నా. లాస్ట్ 15 years లోంచి 14-15 lakhs అయితే ఆరామ్సే. 15 lakhs. ఓకే. ఇవెందుకు చేశారంటే ఆమె దగ్గర అకౌంటబిలిటీ అడిగే వాళ్ళు లేరు కాబట్టి, షీఈ్ నాట్ ఎకనామికలీ ఎడ్యుకేటెడ్ అన్న క్లారిటీ వచ్చింది కాబట్టి జరిగేవి. సో మన బాధ్యత ఏంటంటే గెట్ ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ, లాస్ సరిగ్గా తెలియాలి. ఇంపార్టెంట్ ఏంటంటే మనకు సైకాలజీ తెలియాలా, లాస్ తెలియాలా, రైట్స్ తెలియాలా. అవి తెలిస్తే ఎవరు వదిలేసేసారు మరి ఆ 14-15 lakhs ఏం చేయలేదు. ఇప్పుడు అవి ప్రూఫ్లు లేవు. బాండ్ అంటే ఆ టైంలో, ఇప్పుడు అంటే ప్రతిదీ పేపర్ మీద రాసుకొని సైన్ చేసిన తర్వాత ఫ్రీగా చేసినా సరే పేపర్ మీద ఉండాలి ఖచ్చితంగా. సో ఆ కండిషన్స్, టర్మ్స్ అన్ని ఇంతకు ముందు రాసుకునే వాళ్ళు కాదు కాబట్టి. ప్రొడక్షన్స్ పెద్దవేనండి? కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. పెద్దవి కూడా చేస్తారు. ఓకే. అలా ఏం లేదు. గుర్తుందా అసలు ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నావు? ఐస్ క్రీమ్ కి 0. ఏమి ఇవ్వలేదు. వర్మ గారు ఏమి ఇవ్వలేదా? నేను వర్మ గారు నాకు ఇంటర్వ్యూ చేసా, అక్కడ కూడా అడిగా సార్ ఏమి ఇవ్వలేదు అని. ఎక్స్పీరియన్స్ చాలు కదా, అంతగానే ఏం కావాలని అనుకున్నాను. అంటే నేను తెలిసే వెళ్ళాను కదా, ఎందుకు ఇవ్వలేదు అనే క్వశ్చన్ నాకు అడిగే హక్కు లేదు. నేను ఆయనకు అడగలేదు, చెప్పా ఏమి ఇవ్వలేదు అని. ముందే చెప్పారా ఏమి ఇవ్వము అని చెప్పారా? ఏమి ఇవ్వలేకపోతామేమో అన్నారు. ఇంకా మీ ఇష్టం, దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఆర్జీ గారితో వర్క్ చేయడమే ఎక్కువ, మళ్ళీ డబ్బులు ఎక్స్పెక్ట్ చేయడం ఏంటి అని. ఓకే. ఫస్ట్ అసలు ఏ మూవీకి తీసుకున్నారు రెమ్యునరేషన్? ఎంత తీసుకున్నారు? బందూక్ అని ఒక సినిమా చేసా. ఐస్ క్రీమ్ 2 కంటే బిఫోరే చేశాను అది. ఓకే. బందూక్ ఎందుకు ఇచ్చారు? మొత్తం తిప్పి కొడితే 2-3 సంవత్సరాలు తీశారు. తక్కువే. ఓకే. 25,000 30,000. పోనీ హైయెస్ట్ రెమ్యునరేషన్ గుర్తుందా? దేనికో చెప్పక్కర్లేదు. హైయెస్ట్ రెమ్యునరేషన్